మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపుతోంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4న జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న నితిన్ నబీన్ కు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. పాలమూరులో బూత్ అధ్యక్షులు, రాష్ట్ర నేతలతో భేటీ కానున్న నితిన్ నబీన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు. నితిన్ నబీన్ సిన్హా హాజరయ్యే సమావేశ ఏర్పాట్లను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ మధ్యాహ్నం మహబూబ్ నగర్ కు వెళ్లనున్నారు. 7 లేదా 8వ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించనుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కరపత్రాలు, ఛార్జ్ షీట్తో ఇంటింటి ప్రచారం చేసేలా ద్విముఖ వ్యూహంతో కమలదళం అడుగులు వేస్తోంది.